అసలు వాసన మూత తీయంగానే మిరియాల వాసన, జున్ను వాసన, బెల్లం వాసన అసలు ఏమొచ్చిందండి. ఇదిగోండి, బాగుందండి గట్టిగా. శ్రీదేవి చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా వచ్చింది. ఇదిగోండి చాలా చాలా బాగుంది. శ్రీదేవి థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నప్పుడు జున్ను పాలు పంపించావు. నువ్వు పాలు పంపిస్తాం వల్ల నేను ఎప్పటి నుంచో జున్ను చేసి చూపించాలన్న కోరిక నెరవేరింది నాకు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. నమస్తే అండి. ఎప్పటి నుంచో మా ఊర్లో మాకు గేదెలు ఆవులు ఏంతే మాకు జున్నుబాలు వచ్చాయి. మా అందరికీ జున్నుబాలు అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో మీకు నేను జున్ను చేసి చూపించాలి మా స్టైల్లో అనుకున్నాను. ఇన్ని రోజులకి కలగూరగంప శ్రీదేవి గారి వలన నేను ఈరోజు మీకు జున్ను చేసి చూపిస్తున్నా. ఎందుకంటే మా ఊర్లో గేదె ఇంతే. మేము 10 రోజులు ఎరగబెట్టుకునే, ఫస్ట్ రోజునేమో గెడ్డలాగా వచ్చేది, తర్వాత ఒక 4-5 రోజులు ఇరిగిపోయాయి, తర్వాత ఇంకొంచెం నిమ్మకాయ వేసి అట్లా. మా అందరికీ జున్నుబాలు అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళందరికీ. శ్రీదేవి గుర్తుపెట్టుకుని నాకు జున్నుబాలు మీరు అడిగారు కదా, పచ్చళ్ళు టేస్ట్ చేశారా పద్మాంటి అక్కడ అని. నేను రమ్మంటే కుదరలేదు, మీకు తెలుసు యశ్వంతాళ్ళు వచ్చారని. పచ్చళ్ళు ఇంటికి పంపించారు టేస్ట్ చేయమని. నేను ఎప్పుడు తినలేదు. నీళ్ళ ఆవకాయి, మన నువ్వుల ఆవకాయి అన్నీ పంపించారు. టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను తర్వాత. ఫస్ట్ జున్ను కాస్తున్నాను. నిజంగా లక్ష్మి పాలు నాకు కూడా పంపించినందుకు శ్రీదేవి నీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తే ఊరుకోదు శ్రీదేవి. నాకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. శ్రీదేవి కలగూరగంప శ్రీదేవి వలన నా కోరిక నెరవేరింది. మీ అందరికీ జున్ను చేసి చూపిస్తున్నా. లక్ష్మీ పాలు పంపించింది. అసలు ఈ పాలు ఇరిగిపోతాయి ఎక్కడో. అబ్బాయి ఏమో అడ్రస్ తెలియక 2 గంటలు పట్టింది అబ్బాయి వస్తానికి. ఎన్నిసార్లు వాళ్ళని ఫాలో అప్ అయ్యి నాకు ఎట్టయితే జున్నుబాలు చేర్చాలని చేర్చారు. మరొకసారి శ్రీదేవికి థ్యాంక్ యూ. జున్నుబాలుకి కావాల్సిన పదార్థాలు: జున్నుబాలు, బెల్లము, నా దగ్గర ఈ బెల్లం ఉంది, మన మిద్దె తోటలో కాసిన మిరియాలని దంచుతాను. ఈ జున్నుబాలు కాసేటప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తా. నవ్వుతారో ఏం చేస్తారో తెలీదు. అంకులు వీళ్ళందరూ నన్ను అయితే ఏమన్నారని తర్వాత చెప్తా. ఈ జున్నుబాలు అబ్బాయి ఒక 2015 సంవత్సరంలో ఈ కాలనీకి జున్నుబాలు అమ్ముతామని వచ్చారు. వస్తే మా బజార్లో అందరూ తీసుకున్నారు, నేను తీసుకున్నా. ఫస్ట్ తీసుకుని అందరికీ, చుట్టాలందరికీ జున్నుబాలు అంటే ఇష్టం కదా, అందరికీ జున్ను చేసి పట్టుకెళ్దామని చెప్పి. మా బుర్ర కూడా లేదండి. 5 లీటర్ల జున్నుబాలు ఉన్నాయి అంటే 5 లీటర్లు కొన్నాక కాస్తే గెడ్డ జున్ను ఫస్ట్ రోజు పాలు అని చెప్తే బెల్లం వేసి అన్నీ వేసి పొయ్యి మీద పెడితే మొత్తం నీళ్ళండి, ఇన్ని పాలు. తర్వాత మేము అట్లా మోసపోయింది జున్నుబాలు. ఒకసారి బియ్యం వాళ్ళ దగ్గర మోసపోయాను. తర్వాత మొన్న మీకు తెలుసు సైబర్ క్రైమ్, 3 సార్లు మోసపోయా. ఇట్లా నవ్వొచ్చింది. జున్నుబాలు చూడంగానే గుర్తొచ్చింది ఆ రోజు మేము చేసిన. అంకుల్తో అన్న, అందరి ఇళ్ళకి వెళ్ళి చక్కగా జున్ను ఇచ్చొద్దాం బాగుంటుందంటే సరే అన్నారు. మీ అంకుల్ తెలుసుగా నేను ఏదన్నా తీసుకెళ్తారని. ఎంత బాగా ప్యాక్ చేశారు చూడండి. పాలు పోకుండా రబ్బర్ బ్యాండ్లు. ఇది ఇప్పుడు నాకు ఇది జాగ్రత్తగా తీస్తాను. మీకు తెలుసుగా పద్మాంటి అట్టెట్లా కోసుకున్నావు అని అడిగారు. టైం అండి, ఇదిగోండి తగ్గుతుంది కానీ తడపట్లేదు. గ్లౌజులు వేసుకుని జాగ్రత్తగా చేసుకుంటున్నాను. ఇప్పటికి 10 రోజులు అయిపోయింది. శనివారం వాళ్ళ సోమవారం. సీళ్ళు ప్యాకింగ్ కూడా ఎంత బాగా చేసిందో చూడండి. ఫస్ట్ బెల్లం తురిమి వేసుకుందాం. ఈ మిరియాలు కూడా మిక్సీ కొట్టేస్తానే. ఇప్పుడు నేను ఇంకా దంచలేను, కొంచెం ఎక్కువ వేసి కొట్టేస్తాను. బెల్లం తురిమేసి పాలల్లో వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మిరియాలు, మన మిద్దె తోటలో కాసిన మిరియాలు. ఏమి ఘాటు ఉన్నాయండి, ఏమి ఘాటు ఉన్నాయో చాలు. ఈ మిరియాలండి, మేము ఓన్లీ మిరియాలు బెల్లం వేస్తాము. వేసుకుంటే ఒక యాలక్కాయ కూడా వేయచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు జున్నులో యాలక్కాయ. ఇది కొంచెం రఫ్గా మిక్సీ చేస్తా. మన మిరియాలు ఏమి ఘాటు ఉంటుందంటే అసలు ఎండుమిరపకాయలు ఘాటు వచ్చినట్టు వస్తుంది మిక్సీ వేస్తే. అసలు అమ్మో, స్మెల్ కూడా ఎంత బాగుందో. దగ్గు వచ్చేస్తుందండి ఇట్లా చూసామంటే.
అసలు నేను రసాలు పెడతాను కదా, 10 మిరియాలు కూడా వేయట్లా, అంత ఘాటు ఉంది మన మిద్దె తోటలో కాసిన మిరియాలు. ఇదిగోండి పాలు, నాకు తెలిసి రెండోసారి పాలేమో. నేనేం చేస్తానంటే బెల్లము అన్నీ కలిపి, ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారండి. చూస్తానికైతే చిక్కగానే ఉన్నాయి, మురుపాలు లాగానే ఉన్నాయి. శ్రీదేవి గారు జున్ను వండి అందరికీ పెట్టారు, ఆ వీడియో చాలా బాగుంది. గిల్ల కొడతాను. పైన అంతా క్రీమ్ ఉంది, చాలా మంచిది జున్ను పాలు. వెనక మాకు చాలా గేదెలు ఉండేవి, మా ఇంట్లో అసలు జున్ను పాలు చాలా బాగా కాసేవారు మా అమ్మమ్మళ్ళు, అమ్మాళ్ళు, నాయనమ్మ. మా నాయనమ్మ అయితే అసలు జున్ను కాసిందంటే సూపర్, చాలా బాగా. మా నాయనమ్మ కొన్ని స్పెషల్ ఉన్నాయి, జున్ను పాలు, ఉలవచారు. ఇదిగోండి మీ రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి. జున్ను పాలు, బెల్లం, మిరియాలు. మిరియాలు ఒక ప్లేట్లో తీస్తా, గిన్నెలోకి తీస్తున్నా. ఎంత మంచి వాసన అండి బాబు, మిరియాల వాసన సూపర్గా వస్తుంది, ఎంత బాగుందో. మన రుచికి సరిపడా నేను కొంచెం తీసి పెట్టుకున్న తురిమి జాగ్రత్తగా ఫస్ట్ తెల్ల బెల్లం వేసేస్తున్నా. కరిగినాక వడకట్టుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మిరియాల పొడి కూడా ఇష్టం లేకపోతే వడకట్టుకోవచ్చు. చూద్దాం, అంత వేసాను. తిప్పుతాను, తిప్పి కరిగినాక చూపిస్తానే మీకు. ఏమండి మీ ఊళ్ళో జున్నుబాలు మీరు ఎట్లా కాస్తారో తెలియజేయండి నాకు. ఇలా శ్రీదేవి గారు జున్నుబాలు పంపిస్తే 2015లో నేను చేసిన ఘనకార్యం గుర్తొచ్చింది, మీకు చెప్పాలనిపించి. కానీ చాలా బాధపడ్డా ఆ రోజు. ఇదిగోండి బెల్లము బాగా కరిగే వరకు మనం తిప్పుకొని మీరు రుచి చూసుకోండి, మీకు సరిపడా స్వీట్ అంతే. మనం తర్వాత వడకట్టేద్దాం, ఎందుకు అంటే బెల్లంలో ఏమన్నా ఇసుక పుల్లలు కానీ అట్లా ఉంటాయి కదా, అవన్నీ అడుక్కెళ్ళిపోతాయి. తెలియని ఆ కొంచెం వదిలేస్తున్నా నేను, ఇంకా బెల్లం తీసేస్తున్నా. కడిగేసి మళ్ళీ గిన్నెలోనే పెడతాను. ఇదిగోండి బెల్లము జున్నుబాలు కలిపింది వడకట్టాం కదా, వడకట్టింది మరలా కొంచెం ఎలుతుగా ఉన్న దాంట్లో పోసుకోవాలి. అదిగండి ఇంక ఇసుక అది ఏమి ఉండదు ఇక. ఇప్పుడు మనం దీని మీద మిరియాల పొడి వేద్దాం. ఇదిగోండి మిరియాల పొడి జల్లుదాం. ఘాటు ఎక్కువ ఉంది కాబట్టి చూసుకుని ఇట్లా, అంతే అంతే చాలు. ఇట్లా బాగుంటుంది ఇంకంతే. ఈ మిరియాల పొడి నాకు 4 సార్లు రసంలోకి వచ్చేస్తుంది, పక్కన పెట్టేస్తా, సీసాలో పోసుకుంటా. ఇది డబుల్ బాయిలింగ్ అంటారు కదా, నీళ్లు పోసి నేసుర ఇట్లా పెట్టేస్తాం, పెట్టి మూత పెట్టేస్తాం. సిమ్లో పెడితే డబుల్ బాయిలింగ్, నీళ్ళు పోసి గిన్నె పెట్టేసా. ఇట్లా వెయిట్ పెట్టద్దు, ఇట్లా పెట్టి ఒక 20 మినిట్స్ 25కి మనము ఒక చాక్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చితే అంటుకోకుండా ఉన్నప్పుడు ఉడికిపోయిందని అర్థం. 25 మినిట్స్ తర్వాత చూద్దాం. 20 మినిట్స్ పైన అయిందండి, 22 మినిట్స్ అట్లా అవుతుంది. ఒకసారి చూద్దాం రండి ఎట్లా ఉందో. మేము గెడ్డ జున్ను ఫస్ట్ రోజు పాలతోనే చేసుకుంటామండి. ఓ గెడ్డ వచ్చిందండోయ్, శ్రీదేవిని అడిగితే చెప్పింది గెడ్డ అవుతుంది అమ్మ అని. ఇదిగోండి గెడ్డ అయింది. మనం ఉడికిందో లేదో చూసుకుంటానికి ఇట్లా ఏదైనా పుల్ల కానీ ఏదైనా నేను ఇది పెడుతున్నా. అంటుకోలేదనుకోండి మనకి ఉడికిందని అర్థం. ఉడికిందండి. ఇదిగోండి కొంచెం
కొంచెం ఇంకొక 5 నిమిషాలు ఉంచుదామండి. లైట్గా అంటుకుందని నేను మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉంచుతున్నానే, మూత పెట్టేస్తున్నానే. మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. ఫస్ట్ రోజు పాలేమో కొంచెం గట్టిగా అవుతాయి, రెండో రోజు మనకి కొంచెం లైట్గా ఉంటుంది, కానీ బాగుంటుంది. చూసారండి, 1/2 అవర్ అయిపోయింది, ఇంకా ఉడికిపోయి ఉంటుంది. ఇదిగోండి, ఇంకా ఆపేస్తున్నా, ఉడికిపోయి ఉంటుంది. మీకు ఒక్కసారి ఆ స్టీమ్ పోయినాక చూపిస్తా. మా అత్తమ్మ అంటున్నారు చాకుతో పెట్టి చూపించు మంచిగా తెలుస్తుంది అంటున్నారు. నేను మన ఊరికే చెక్క స్పూన్ ఉంటే చెక్క స్పూన్తో చూపించాను. చాకుతో అయితే మనకు అంటుకోకుండా వచ్చేసినట్టు. ఇదిగోండి, అంటుకోలే. ఇట్లా మనం ఈ వేడి మీద ఒక 10 నిమిషాల నుంచి అప్పుడు తింటమే. చూసారుగా ఎంత బాగుందో జున్ను. క్లైమేట్ బాగుంది. నీళ్ళు పోసాను, కొంచెం ఎక్కువ పోసేసాను. పద్మండి అని అడిగారు, నిన్న ఎవరో కామెంట్ రాశారు, ఇవ్వచ్చు కదా అండి అని. మీరు వచ్చి రండి, మీరు ఒకసారి మా పక్కన నైబర్స్ని అడగండి ఇస్తానో ఇవ్వనో అని. ఎన్ని మామిడికాయలు ఇచ్చేసాను. కాయలే కానీ పంచిపెట్టడంలో ఉన్న ఆనందం అది పంచిపెట్టే వాళ్ళకే తెలుస్తుంది. చెప్పకూడదు మేము వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అని, అది బాగోదు అట్లా, నా సిద్ధాంతం. ఇదిగోండి, మీ అంకులు పట్టుకుంటే కుదరక మళ్ళీ వెళ్ళి కిందకి వెళ్ళి బుట్ట తెచ్చారు. అసలు ఈ వంకాయలు ఏంటండి, నిజంగా ఈ సంవత్సరం వంకాయలు అసలు భలే కాసినాయి. ఇదిగోండి, గుత్తి వంకాయ భలే బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. కత్తిర కొంచెం దెబ్బ మీద తగిలి నొప్పి వస్తుంది, అందుకని నీళ్ళు పట్టేటప్పుడు చెయ్యి తడి అవ్వకూడదని గ్లౌజ్ వేసుకుంటున్నా. షుగర్ ఉంది కదా, కొంచెం భయం వేసింది నాకు. ఈ సంవత్సరం మట్టి దిగుబడి బాగా వచ్చినాయి. ఒక్క 2 రోజులు లేట్ అయిపోతే ముదురుతాయి. ఇగోండి పొడవ వంకాయలు ఏమున్నాయండి. ఇవ్వండి ఇట్లా కాసినాయి. ఎంత సంతోషం అండి, ఇట్లా దిగుబడి వస్తే రైతుకి ఆనందం చెప్పలేము మనం. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. ఇక్కడ కొంచెం నొప్పి ఉందండి, అందుకు కత్తిరి కూడా పట్టుకోలేకపోతున్నా. ఇవి అయితే ఎన్నోనండి, ఇవి అయితే ఈ చెట్టున ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి వేసేస్తున్నా. ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలండి, ఒక్క చెట్టు వంగ చెట్టు మీద ఎన్ని పాటలండి, ఎన్ని పాటలు. వంగ తోట మీద పట్టుకునేయాలి. అసలు ఏమున్నాయో, ఈ వంకాయలు కూడా భలే టేస్ట్ ఉన్నాయండి. ఇదిగోండి గుత్తి వంకాయ, ఈసారి గుత్తి వంకాయకి వచ్చేసిందండి. మీ బ్లెస్సింగ్స్ ఇగోండి. ఇట్లా పక్షి గూడు కడుతున్నప్పుడు దాన్ని మనం అబ్జర్వ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ చేసామా వెళ్ళిపోతుంది. మనం సేంద్రియ విధానంలో పంటలు పండిస్తున్నామంటే తూనీగలు, తుమ్మెదలు, ఇలా పక్షులండి. ఆ టెంక చూడకూడదు. నాకు తెలియగా నేను 2 సార్లు చూస్తే పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతాయి, వాటికి అంత కోపం. నేను అబ్జర్వ్ చేశా. భయం కదా, బిడ్డల్ని ఎత్తుకెళ్ళిపోతాయి. భయం అంట. నేను చదివాను, వాటికి ఇష్టం ఉండవంట. అటు బిడ్డల్ని చూసినా వాటిని నెయ్యి చూసినా దూరం నుంచే చూపించమాకండి, అవి చూడటానికి ఇష్టపడవు. ఈ పచ్చిమిర్చి ఏంటండి,
ఇదిగోండి. అమ్మో, కట్టాలి మీ అంకులు, ఇట్లా కట్టాల్సిందే. కట్టేస్తారు అట్లా, అంకులు వచ్చి కడతారు. ఇదిగోండి. అబ్బా భలే ఉంటుంది, భలే ఉన్నాయి పచ్చిమిర్చి. ఇగోండి వద్దాం. 3 కాయలు ఉన్నాయి మంచి మంచిగా. ఊతప్పం దిబ్బ రొట్టెలోకి అసలు ఏం టేస్ట్ ఉంటుందో, భలే బాగుంటుంది. నాకు ఇష్టం ఈ మన మిద్దె తోటలో పచ్చిమిరపకాయలతోనే నాకు దిబ్బ రొట్టెలోకి వాటిలోకి. ఈ వంకాయ ఏంటండి బాబు, ఇదేంటండి ముల్ల వంకాయ, ఎంత టేస్ట్ ఉందోనండి ఇది. అమ్మో, ఇది కొయ్యాల్సింది, అంకులు రావాలేమో. చెయ్యికి అసలు వచ్చేసింది. అబ్బా అసలు ఏమనాలి మన తోటల్ని. అసలు కరేపాకు ఎన్ని కోసానో నేను ఈసారి. కరేపాకు, మునగాకు, కారం అన్నీ కొట్టాను. బెండకాయలు చూద్దరు కానీ ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి. అమ్మ, ఈ నన్ను నువ్వు నన్ను మెచ్చుకోవా, నీకంటే పెద్దగా అయిపోయాను అంటుంది. నేను మెచ్చుకుంటాను తల్లి, నేను మెచ్చుకుంటా. మీరు ఇంత అందంగా నాకు కూరగాయలను ఇస్తుంటే మిమ్మల్ని ఎట్లా మెచ్చుకోను, తప్పకుండా మెచ్చుకుంటా. ఇదిగోండి కోస్తున్నా. ఇదిగోండి. ఎందుకు మెచ్చుకోము మనం, బంగారు తల్లుల్ని మంచిగా మెచ్చుకుంటాం. అంకులు వీటిని కడతారు. అటు వెళ్తున్నా, మల్లెపూలు చూద్దు కానీ నిష్కమ్మ వచ్చింది. మల్లెపూలు ఎన్ని పోతున్నాయో, భలే మంచిగా అనిపించింది. అబ్బో ఈ వంకాయలు, అబ్బా అసలు ఏం వంకాయలండి బాబు, భలే కాసింది. 2 కిలోలు వస్తున్నాయి తేపకే. ఇదిగోండి ఇక్కడ ఒకటి దాక్కుంది. సూపర్. అమ్మా, ఇదిగోండి గుత్తొంకాయ. ఈసారి గుత్తొంకాయ మరలా వండుతా. ఇదిగోండి 2 కిలోలు. అబ్బా, ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి. ఈసారి గుత్తొంకాయ వచ్చేస్తుంది. ఇప్పటికే 2 చేతులు తగ్గొట్టుకున్నానండి. ఇదిగోండి. అమ్మా, అది కాదు, నాకు ఏమి చెమటలు పోతున్నాయో అసలు విచిత్రంగా. మల్లెపూలు చూడండి, నీళ్ళు వర్షం పడుతుందామని సేవ్ చేద్దామని చెప్పి అటు చూడండి మల్లె మొగ్గలు. ఇటు రండి, ఇంకో చెట్టుని ఎన్ని మల్లె మొగ్గలు ఉన్నాయో. ఈ ములక్కాయలు చూడండి, ములక్కాయలు భలే వచ్చినాయి, పిల్లలు వచ్చినప్పుడు వచ్చినాయి. ఇటు రండి, మల్లె చెట్టు చూపిస్తా. ఇదిగండి రోజు గుప్పుడు వస్తున్నాయి, గుప్పుడు మల్లె ఇక్కడ ఒకటి పడింది. ఎక్కడ చూడలేదు, పెద్దదా? ఇక్కడ ఒక బీరకాయ, ఇక్కడ ఒక బీరకాయ అంది. ఇదిగో ఇక్కడ ఒక బీరకాయ, అదిగోండి అక్కడ ఒక బీరకాయ. వచ్చేయండి, ఇవ్వండి. ఇటు చూడండి, ఈ పువ్వుల పేర్లు కొయ్యండి. అక్కడ మర్చిపోయా, కోసా. ఏమండి ఈ పువ్వుల పేర్లు చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. ఎల్లో కలర్ ఫ్లవర్స్, నేను మీ పేరు నాకు గుర్తు రావట్లా. అట్లా ఏదో అంటారు. ఎంతమంది అండి యాపిల్ కాయ కాసిందనే షార్ట్ పెడితే 3 లక్షల వ్యూస్, 3 లక్షల పైన వ్యూస్ వచ్చినాయండి. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. అసలు నిజమండి, ఈ యాపిల్ చూడండి, అయ్యో యాపిల్ కాయలు నిజం. సరదాగా ఈ వీడియో పెడుతున్నాను మీకు అంతే. ఇంకా తోటకూర అయితే ఎన్ని ఉన్నాయో కొయ్యాలి. ఎన్ని యాపిల్ కాయలు, ఎన్ని ములగ పువ్వులు, అసలు ఫుల్ హ్యాపీ. ఏదో జున్ను చేసుకుంటా, జున్ను చేసి పైకి వచ్చి నీళ్లు పడతా. అసలు ఈ పూలు వాసన ఏంటండి బాబు, ఒకటేంటి. ఇటు రండి, కిందకి వెళ్ళిపోదాం. ఇదిగోండి బెండకాయలు రోజు ఇన్ని వస్తున్నాయి. రోజు నిష్కాకి ఫ్రై చేసి పెడుతున్నా. ఎన్ని కాయలు, 2 కిలోలు. రోజు ఇన్ని దొండకాయలు. ఇప్పుడు కిలో దొండకాయలు ఉన్నాయి. ఈసారి దొండకాయ ఎగిరేస్తా.
ఇదిగోండి బెండకాయలు ఎన్ని వచ్చినాయో చూడండి, 1/2 కిలో వచ్చినాయి. ఎంత హ్యాపీనో, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మంచి వాసన వస్తుందో. ఇవన్నీ కిందకి తీసుకెళ్ళి పెట్టి జున్ను తిందాం రండి. జున్ను ఈ ఆనందం అయితే మనకే ఇంత ఆనందం ఉంటే రైతులు ఎంత పంటలు పండిస్తున్నారో, వాళ్ళు ఎంత సంతోషపడాలో. రైతులను ఎప్పుడు మనందరం గౌరవిద్దాం. మనకు దగ్గరలో ఉన్న రైతుల దగ్గర అన్ని వస్తువులు కొనుక్కుందాం. వాళ్ళ బాధ అనిపించింది, ఉల్లిపాయలు రోడ్డు మీద వేసి ఆ రైతు బాధపడుతుంటే. చూశారుగా, ఊరికే సరదాగా నీళ్ళు పడటానికి వెళ్తే పైన వంకాయలు ఇన్ని ఉన్నాయి, ముదిరిపోతాయని కోసా. ఇంకా బచ్చల కూర ఉంది, తోటకూర ఉంది, బెండకాయలు రోజు ఇన్ని వస్తున్నాయి, దొండకాయలు వస్తున్నాయి, మామిడికాయలు రోజు బుట్ట వస్తున్నాయి. హ్యాపీగా కూరగాయలు కోసుకుంటున్నాం, అందరికి ఇస్తున్నాను. ఇదిగోండి కలగూర గంప శ్రీదేవి గారు పంపించిన జున్ను. అసలు వాసన మూత తీయంగానే మిరియాల వాసన, జున్ను వాసన, బెల్లం వాసన అసలు ఏమొచ్చిందండి. ఇదిగోండి బాగుందండి గట్టిగా. శ్రీదేవి చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా వచ్చింది. ఇదిగోండి చాలా చాలా బాగుంది. శ్రీదేవి థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నప్పుడు జున్ను పాలు పంపించావు. నువ్వు పాలు పంపిస్తాం వల్ల నేను ఎప్పటి నుంచో జున్ను చేసి చూపించాలన్న కోరిక నెరవేరింది నాకు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. టేస్ట్ చేస్తున్నా, ఇంకా చెప్పక్కల్లా, వాసన బట్టే మనం చెప్పేయచ్చు. అమృతం. బా చాలా బాగుందండి. మన చెట్టు మిరియాలు అసలు ఘాటు ఉంది, సూపర్గా ఉంది. వాసన బ్రహ్మాండం. ఇట్టా పెట్టుకుంటుంటే మొత్తం తినేస్తున్నా. నాకు చాలా ఇష్టం స్వీట్లు. ఈ చెయ్యి తగ్గట్లేదని తగ్గించాను. అమోహం అంటే అమోహమే. జున్ను బాలు దొరికితే తప్పకుండా చేసి పిల్లలకు పెట్టండి. ఇదిగోండి, ఈసారి మీకు పెట్టకుండా నేను తినేసా, ఏమనుకోవద్దు. అసలు మిరియాలు అయితే సూపర్. జున్నుబాలకి టేస్ట్ భలే వచ్చింది. అదరహో అదరహో అన్నట్టు వచ్చింది. ఏదో సరదాగా కూరగాయలు కోసుకున్నా. శ్రీదేవి గారు ఇచ్చిన పాలే నేను పోసాను, ఇంకా ఎక్స్ట్రా పాలు పోయలేదు. అదే మన గేదెల పాలు అనుకోండి, ఫస్ట్ రోజు పాలల్లో పాలు పోయాలి. ఇది ఆవు పాలు జున్ను. ఆవు పాలు నాకు తెలిసి శ్రీదేవి గారు పొద్దున్నే సాయంత్రం పాలు నాకు పంపించినట్టున్నారు. జున్ను అయిపోయింది, అసలు గట్టి జున్నే అయింది. చాలా బాగుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. అసలు భలే ఉంది జున్ను మట్టిగా.